స్టూడెంట్ల నిరసనలకు తలొగ్గి ధర్మేంద్ర ప్రధాన్తో మోదీ ప్రభుత్వం రాజీనామా చేయించింది. అయితే ఇది కేంద్రం భయపడినట్లో బలహీన పడినట్లో కాదని విశ్లేషకులు అంటున్నారు. జంజీను శాంతింపజేసి వారి ఓట్లను కాపాడుకునే వ్యూహమని పేర్కొంటున్నారు. సీజేపీ రాజకీయ పార్టీగా మారిన ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి ఎన్డీఏకు కలిసొస్తుందని చెబుతున్నారు. నిజానికి ఇది ప్రతిపక్షాలకు వార్నింగ్ బెల్ లాంటిదంటున్నారు. మీరేమంటారు? అయితే ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో కొత్త విద్యా మంత్రిగా ప్రహ్లాద్ జోషిని కేంద్రం వ్యూహాత్మకంగా నియమించినట్లు తెలుస్తుంది. 2019-24లో పార్లమెంట్ అఫైర్స్ మంత్రిగా పనిచేసిన ఆయనకు సభ నిర్వహణ, సభ్యుల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడం, కీలక అంశాలపై డిబేట్ చేయగల అనుభవం ఉంది. ఓ పద్ధతి ప్రకారం క్రమశిక్షణతో పనిచేస్తారనే పేరు ఉంది. విద్యా వ్యవస్థలో సంస్కరణలు, పేపర్ లీక్స్ అడ్డుకట్ట చేయడం ఆయన ముందున్న ప్రధాన సవాళ్లు. ఈ విషయంపై మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి.